వెల్కమ్ టు శ్రవణ్ ప్రాపర్టీస్. ఈ రోజు అయితే మీకు 6 acres ల్యాండ్ సేల్కి అయితే మీకు రావడం జరిగిందండి. అది ఎక్కువ కాదు, నియర్ చెవెల 4 km డిస్టెన్స్లో మీకు 6 acres ల్యాండ్ మనకైతే సేల్కి అయితే వచ్చింది. గేట్స్ అయితే చాలా హెవీ గేట్స్ పెట్టారు. అయితే 6 acres ల్యాండ్కి వచ్చేసి మొత్తం 4 గేట్స్ అవైలబుల్ అండి. ఇటు బ్యాక్, సౌత్ ఫేస్, నార్త్, ఈస్ట్ 3 గేట్లు పెట్టారు వీళ్ళు. మంచి ల్యాండ్ వచ్చేసి మనకు మొత్తం బ్లాక్ సాయిల్, టోటల్గా ఫ్రీ కాస్టింగ్, మొత్తం చుట్టూ బౌండరీ అనేది సెక్యూరిటీ పరంగా చాలా మంచిగా చేశారు. చాలా హైట్ కూడా ఇంచుమించు 10 feet హైట్ పెట్టారు. గేట్ కూడా హెవీ గేట్లు చాలా బాగున్నాయి. అయితే ఇది వచ్చేసి చేవేళ్ళకి మనకు 4 km డిస్టెన్స్ ఉండే ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగింది. 6 acres ల్యాండ్ ఉంది, చాలా బాగుంది. ఇక చేవేళ్ళ అంటే మీకు అందరు తెలిసి ఉండేదే, ఎందుకంటే ఇక్కడ మనకు చేవేళ్ళలో రేట్స్ ఎట్లా అయింది ఏంటని మీకు ఆల్రెడీ తెలుసు. డెవలప్మెంట్ ఏముంది ఇక్కడ సిటీకి దగ్గర కాబట్టి కొంచెం రేట్స్ కూడా కొంచెం అదే ఉంటాయి. అయితే దీన్ని మనకు ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక కాలేజ్ ఉంది, మనకు ఫార్మ్ హౌస్ కల్చర్, బ్యాక్ సైడ్ ఫార్మ్ హౌస్ చేస్తున్నాయి. మొత్తం ఇదంతా ఫామ్ లేఅవుట్ చేశారు. 6 acres, 2 acres, 5 acres అని టోటల్గా మనకు బిట్స్ అనేసి కట్ చేసి రోడ్స్ వేశారు. అయితే ఈ ల్యాండ్కి ఉన్న మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే దీని రౌండ్ మొత్తం రోడే ఉందండి. ఏదో 6 acres ల్యాండ్ ఉందో టోటల్గా మనకు చుట్టుముట్టు మొత్తం రోడే ఉంది. టోటల్గా రోడ్ ఫేసింగ్ ల్యాండ్. ఎటువైపు అయినా మనం గేట్స్ పెట్టుకోవచ్చు, ఎటైనా మలుపుకోవచ్చు. దీని 1 acre, హాఫ్ acre, 10 గుంటలు కూడా పార్టిషన్ చేసుకొని అమ్ముకోనికి అవకాశం ఉందండి. చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ అయితే. ఈ ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి అప్పా నుంచి 32, మనకి ఎయిర్పోర్ట్ నుంచి 42, మనకు చేవేల నుంచి జస్ట్ 4 km డిస్టెన్స్లో, హైవే నుంచి 200 meters 6 acres ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చింది. టోటల్గా మనకు మన బిట్టు చుట్టూ మొత్తము 40 feet రోడ్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అయితే 60 feet రోడ్ ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ ల్యాండ్ అనుకోవచ్చు. ఇక బడ్జెట్ పరంగా చూసుకుంటే మనం అయితే ఇది 3.5 CR కోట్ చేస్తున్నారు ఫర్ ఎకర్. 3,50,00,000 కోట్ చేస్తున్నారండి ఫర్ ఎకర్కి. మీకు డైరెక్ట్ ఓనర్ తోటి సిట్టింగ్ ఉంటుంది, మీరు డైరెక్ట్ బార్గింగ్ చేసుకోవచ్చు. మీరు దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. అయితే లీగల్గా అయితే ఇది మనకు టోటల్గా క్లియర్ టైటిల్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే, ల్యాండ్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.